సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ లగచర్ల లడాయి ఇప్పుడిప్పుడే సలవడేటట్టు లేదు. అటు పబ్లిక్ కోర్టుకు పోయిర్రు, ఢిల్లీ పెద్ద మనుషులను కలిసిర్రు, ఇటు కార్ పార్టీలు జైలుకు పోయిర్రు, షేయ్ పార్టీలు అసలు సంగతి ఏందో తెలుసుకొనికే లగచర్లకు పోయిర్రు. గిట్ల పంచాది మొత్తం భూచక్రం తిరిగినట్టే ఆడిదాడనే తిరుగుతుంది. పబ్లిక్ భూములు గుంజుకునుడు తప్పు అని అంటుర్రు కార్ పార్టీలు, అభివృద్ధి చేస్తుంటే తప్పు ఎట్లయితది అని అంటుర్రు షేయ్ పార్టీలు. చూడుర్రి పంచాది ఎట్లా నడుస్తుందో. తొలుత బొబ్బ బొబ్బ చేసిండ్రు గాని ఇప్పుడు ముచ్చట కోర్టు దాకా పోయింది కాబట్టి లగచర్ల పంచాది లోపట్నే నడుస్తుంది. పబ్లిక్ ను సల్లగా చేసి పని చాలు చేద్దాం అని సర్కారోళ్ళు చూస్తా అంటే ఇటు ఎగస్ పార్టీ వాళ్ళు వెనకకు తగ్గేదేలే అన్నట్టు చేస్తాండ్రు. ఇప్పటికే లగచర్ల లడాయి చేయబట్టి మస్తు మంది జైల్లో పడ్డారు. కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైల్లో పెట్టిండ్రు. ఇది వరకు 1-2 సార్లు లీడర్లు పోయి మొదలిచ్చి వచ్చిండ్రు. ఇక ఈసారి మాజీ మంత్రి కేటీఆర్ సారు చెర్లపల్లి జైలుకు పోయిండు. ములాఖాత్ అయ్యి బయటికి వచ్చి ముచ్చట్లు చెప్పిండు. చెయ్యని తప్పుకు 30 మంది రైతులను జైల్లో పెట్టిండ్రు. వాళ్ళని ఇడిపియాలని కోరిండట మాజీ మంత్రి. సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీయంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్క పెడతా ఉన్నారు. ఇక సొంత నియోజకవర్గం పబ్లిక్ నే గిట్ల చేస్తే ఎట్లా అని సీఎం సార్ మీద బాణాలేసిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు లగచర్ల పబ్లిక్ కు వచ్చిన తిప్పలేం లేదంటారు సర్కారోళ్ళు. ఫార్మా కంపెనీలు వస్తే పబ్లిక్ కు కొలువులు వస్తాయి, ఊరు బాగుపడుతుంది అన్నట్టు చెప్తున్నారు. అంతేకాదు చెయ్యి పార్టీ లీడర్లు లగచర్లకు పోయి పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసే యుగురం చేసిండ్రు. ఇప్పటికే లగచర్ల పంచాది మీద ఓ కమిటీ కూడా వేసిండ్రు. ఫార్మా కంపెనీల కిందికి భూములు పోతున్న రైతులకు ఎకరానికి 15 లక్షలు, ఇంటికో ఉద్యోగం, ఇంటి జాగా, ఇందిరమ్మ ఇల్లు, తత్తిమ సర్కారోల పథకాలన్నీ ఇయ్యాలి అన్నట్టు నిర్ణయం చేసిండ్రట. సీఎం సారును కలిసి ఓ కాగితం చేతిలో పెట్టినరట లీడర్లు. మరి ఏం చేస్తారో గాని అంత చూస్తా అంటే సర్కారోళ్ళు వెనకకు తగ్గేటట్టు అయితే లేరు అనుకుంటారు అందరూ. పబ్లిక్ కు ఎట్ట న్యాయం చేస్తారో ఏమైతుందో చూడాలి మరి.